ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానం చేయడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీ దాసుడునైన నన్ను అభిషేకించి మా అందరి కొరకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేసి నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోమని, మీ ఆత్మక్రియను మా అందరి హృదయాల్లోనూ జీవితాల్లోనూ జరిగించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ మాసము అని ప్రపంచవ్యాప్తంగా మనము యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకునేటువంటి నెలలోనికి మనం వచ్చేసాం. డిసెంబర్ నెల 2024 సంవత్సరం జనవరి మాసం నుండి దేవుడు ఈ యొక్క డిసెంబర్ మాసం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆఖరి నెలలోనికి తీసుకొని వచ్చారు. ఈ నెలంతా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పరలోకాన్ని విడిచిపెట్టి దీనునిగా ఈ లోకానికి ఏ విధంగా వచ్చారో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక క్రిస్మస్ ధ్యానాలు మనం ప్రారంభిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచన వాక్కులు మనము కొన్ని ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా దావీదు చిగురుగా ఆయన ఏ విధంగా వాగ్దానం చేయబడ్డాడో ఆ విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకుండకుండా మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి గురించి దావీదు చిగురుగా చెప్పబడుతున్నటువంటి ఈ మాటలు మనము ఈరోజు చదువుకుంటూ ఉన్నాం. చిగురు అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇశ్రాయేలు ప్రజలకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రాముఖ్యంగా వారు మందలను మేపుకునేవారు. అంతేకాకుండా వారు వ్యవసాయం చేసేటువంటి ఆ యొక్క సమాజపు వారు కాబట్టి వారికి చిగురు అంటే ఏంటో వారికి తెలుసు బాగా. ప్రత్యేకంగా నరకబడిన తరువాత ఏ విధంగా నరకబడిన మోడులో నుండి చిగురు వస్తుందో వారికి వ్యవసాయం చేస్తున్న వారిగా వారికి తెలుస్తుంది. భారతదేశంలో కూడా మన వ్యవసాయం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కర్షకులకు బాగా తెలుస్తుంది ఏ విధంగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి అనేది. అంతేకాకుండా కొన్నిసార్లు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెద్ద చెట్లు కట్ చేసి ఉంటాయి, ఆ మోడు మిగిలిపోయి ఉంటుంది. కానీ ఆ మోడులో నుండి ఒక చిన్న చిగురు పుట్టుకొచ్చి మళ్ళీ అదొక పెద్ద కొమ్మగా మారి అలా వదిలేస్తే అది మళ్ళీ ఒక పెద్ద చెట్టుగా మారిపోతూ ఉంటుంది. ఇంకా మనకు బాగా తెలుసు, విశాఖపట్నంలో హుద్హుద్ వచ్చినప్పుడు నేను హుద్హుద్ వచ్చినటువంటి ఒక వారం రోజుల సమయం ఆ తర్వాత విశాఖపట్నంకు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అప్పట్లో నేను భోగాపురం దగ్గర ఉండేవాడిని. విశాఖపట్నానికి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మొత్తం మోడైపోయినాయి, లేకపోతే బోర్డైపోయినాయి చెట్లన్నీ కూడా. కొండల మీద ఉన్నటువంటి చెట్లు కానీ, ఆ జూ ప్రాంతంలో ఉన్న చెట్లు కానీ బోడిగా మారిపోతే నేను అనుకున్నాను, అయిపోయింది చెట్లన్నీ కూడా ఇంక మళ్ళీ తిరిగి మొలవడానికి ఎంతకాలం పడుతుంది అనుకున్నాను. కానీ ఒక నెల రోజులు తిరిగే లోపల మొత్తం పచ్చగా అయిపోయినాయి. వాటికి పోయిన ఆకులన్నీ కూడా మళ్ళీ వచ్చేసినాయి, మళ్ళీ చిగుళ్ళు పెట్టడం మొదలుపెట్టాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వారు చేసిన పాపాన్ని బట్టి మోడులాగా కొట్టబడ్డారు. అన్య దేశాలకి వారు చెరలోనికి పంపించబడ్డారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరలా మిమ్మల్ని చిగురింపజేస్తాను, మిమ్మల్ని చిగురింప చేయడానికి మరలా ఒక చిగురు వస్తుంది, మిమ్మల్ని ఏలడానికి, మీకు యాజకునిగా ఉండడానికి ఒక చిగురు వస్తుంది. అది దావీదు చిగురు, దావీదులో నుంచి పుట్టుకొస్తుందని మెస్సియా గురించి, లోకరక్షకుని గురించి
చేయబడిన వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుతా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు యోధావారు ఇశ్రాయేలీయులుగా వారు పిలువబడ్డారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరైతే నూతన సృష్టిగా ఉండి, ఎవరైతే శరీర సంబంధమైన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైన సున్నతి కలిగి నూతన సృష్టిగా ఉన్నారో వారందరిని కూడా దేవుని ఇశ్రాయేలు అని పిలవడం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగా కంటూ నూతన సృష్టిగా మార్చబడిన వారు దేవుని ఇశ్రాయేలుగా పిలువబడతారని మనము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానము కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ నూతన ఇశ్రాయేలు, దేవుని ఇశ్రాయేలు అని పిలువబడుతున్నటువంటి విశ్వాస సమూహం అంతటికి కూడా ఈ యొక్క వాగ్దానం గురించి ముందుగానే తెలియజేయబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చినప్పుడు, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు ఒక మంచి మాటను చెప్పాడు. ఆ దినములు వస్తున్నాయని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ముందుగా ఇర్మియా గ్రంథంలోనే మనము ఈ ప్రవచనం గురించి చదువుతాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నీతి చిగురును పుట్టించెదను. దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి కార్యములను, నీతి న్యాయములను జరిగించును అంటూ యేసుక్రీస్తు వారి గురించి దావీదు చిగురుగా, దావీదులో నుండి పుట్టుకొచ్చి వానిగా, అందుకే యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడా అని పిలవడం మనం చూస్తూ ఉంటాం. దావీదు కుమారుడు అంటే దావీదు సింహాసనాన్ని పరిపాలించేవాడు, దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలించేవాడు అని అర్థం. కనుక ప్రియులారా, ఈ వాగ్దానము దేవుడు ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో చేసిన దాన్ని మరొకసారి 33వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముందుగా చెప్పాను కదమ్మా, మీకు ఆ చెప్పిన మాట నేను నెరవేర్చే దినాలు వచ్చాయి అని దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనంలోనికి వచ్చినప్పుడు, ఆ దినములలోనే ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అస్తమానం నీతి చిగురు, నీతి అనే మాట ఎందుకు అంటున్నాడంటే, ఇప్పటి వరకు మనుషుల్లో రాజులుగా పరిపాలించిన వారు, నీతి కలిగి పరిపాలించిన వారు ఎవరు లేరు. ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలపై అధికారము చేసిన వారిలో నీతి కలిగిన వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతి న్యాయములను జరిగించువాడు, దేవుని నీతిని నెరవేర్చువాడు. అటువంటి రాజును మీకు ఇస్తాను అని, అటువంటి రాజు దావీదులో నుండి పుట్టుకొస్తాడని, అందుకే యేసుక్రీస్తు వారిని దావీదు చిగురు అని పిలవడం మనం లేఖనాల్లో చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారి గురించినటువంటి వాగ్దానం, దావీదు చిగురుగా చేయబడిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అలాగే 33వ అధ్యాయము 14-15 వచనాల్లో నీతి చిగురుగా, దావీదు నీతి చిగురుగా ఆయన వస్తాడనేటువంటి వాగ్దానము మరలా జ్ఞాపకం చేయడం కూడా మనం చూస్తాం. ఆయన గుణలక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దావీదు నీతి చిగురుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? ఇంతకుముందు పరిపాలించిన రాజుల్లాగానే ఉంటాడా, లేదా ఆయనలో ఏమైనా భిన్నమైనవి ఉంటాయా అని దేవుడు ముందుగానే ఆయనకు ఉండవలసినటువంటి, ఆయనకు ఉండేటువంటి లక్షణాలను యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పిస్తున్నాడు. చదువుతాను, దాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-5 వచనాలు చూస్తే, ఇక్కడ దావీదు చిగురు అనలేదు, యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు అన్నాడు. యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు. యెషయి ఎవరు? దావీదు యొక్క తండ్రి. యెషయి దావీదు తండ్రి. యెషయి దావీదు చిగురు అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యెషయి వంశములోనే వచ్చారు కనుక యెషయి చిగురు, యెషయి మొద్దు నుండి వచ్చేటువంటి చిగురు అని కూడా పిలవటం జరుగుతుంది. అంటే బహుశా అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే యెషయి వంశములో పుట్టువాడు అన్నటువంటి మాట. ఏ వంశంలో యేసుక్రీస్తు వారు వస్తారో
ముందుగానే దేవుడు ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాని వేరుల నుండి అంటే యెషయి వేరుల నుండి, మొద్దు నుండి చిగురు పుడుతుంది కానీ వేరుల నుండి కూడా చిగురు పుడుతుంది అనే మాట, అంకురము ఎదిగి ఫలించును అనే మాట. ఎందుకంటే యెషయికి కానీ, దావీదుకు కానీ, ఆదాముకు కానీ, అబ్రహాముకు కానీ, నోవాహుకు కానీ ఎవరికైనా సరే వేరెవరు అంటే దేవుడే, యేసుక్రీస్తు వారే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏదియు కలుగలేదు. ఆదామును సృష్టించిన వాడాయన, అబ్రహామును చేసిన వాడాయన, నోవాహును చేసిన వాడాయన, దావీదును చేసిన వాడాయన. అందుకే ఆయనే వేరు, ఆయనే చిగురు. ఆ చిగురులో నుంచే, ఆ వేరులో నుంచే ఈ చిగురు వస్తుంది అన్నట్లుగా ఇక్కడ అంటాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయన క్వాలిటీస్, ఆయన గుణలక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన మీద ఉంటుంది. ఎటువంటి ఆత్మ, ఏమి కలుగు చేసే ఆత్మ ఆయన మీద ఉంటుంది అంటే, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానముతో నడిపించే ఆత్మ. దావీదు ఇమీడియట్ సన్ సొలొమోను పరిపాలించాడు రాజుగా. సొలొమోను మానవుల్లో అత్యంత జ్ఞానవంతుడైన రాజు అంటారు, కానీ ఆఖరిగా తన చివరి దినాల్లో పాపంలో పడిపోయి మహా అజ్ఞానిగా ఆయన జీవించినట్లుగా మనకు బైబిల్ చరిత్రలో కనిపిస్తూ ఉంది. కానీ ఆది నుండి అంతము వరకు జ్ఞానిగా జీవించిన వాడు, దేవుని ఆత్మ కలిగి బ్రతికిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ దైవ జ్ఞానంతో జీవిస్తూ, దేవుడు అనుగ్రహించినటువంటి నడిపింపుతో బ్రతుకుతూ మానవుడికి లోకానికి వచ్చాడు గనుక ఆయన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఆయన కలిగి ఉండి, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మను కలిగి ఉండి, తెలివిని, అలాగే భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు. ఆయన దేవుడై ఉండి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు గనుక తండ్రి ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన దేవుని ఆజ్ఞానుసారంగా ఆయన బ్రతికాడు, దేవునిని ఆరాధించాడు, దేవునికి ప్రార్థించాడు, దేవునితో సహవాసం చేశాడు. మానవునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు గనుక అవన్నీ చేసి నెరవేర్చి దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా జీవించాడు. 3వ వచనం, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అంటూ, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు గాని, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు గాని, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును అంటూ యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలు. ఈ దావీదు చిగురు ఏదైతే ఉందో, లేకపోతే దావీదు తండ్రి అయినటువంటి యెషయి మొద్దు నుండి వచ్చే చిగురు ఏదైతే ఉందో, ఆ చిగురు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయన కలిగి ఉండేటువంటి గుణ లక్షణాలు. దేవుని ఆత్మని కలిగి ఉంటాడు, దేవుని భయాన్ని కలిగి ఉంటాడు, దేవుని న్యాయాన్ని జరిగించేవానిగా ఉంటాడు, దేవుని యొక్క నీతిని కలిగి ఉంటాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అంటూ ఈ లక్షణాలు ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, అలాంటి అద్భుతమైనటువంటి ఒక చిగురుగా, ఆ చిగురుగా పుట్టి ఆయన ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాము, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చించబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ దావీదు చిగురు, ఆయన దావీదు చిగురుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఒక చక్కటి లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా, దేవుని భయం కలిగిన వ్యక్తిగా, దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిగా, దేవుని యొక్క న్యాయమును జరిగించిన వ్యక్తిగా, అలాగే దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. అవి యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్. అవి దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగిన మానవుడు ఎవ్వరు కూడా లేరు. అత్యంత పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు. ఈ లోకములో దైవ కుమారుడు, దేవుడు అనేది ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధంగా జీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు అన్న సంగతి మనము రూఢిగా చెప్పవచ్చు. కనుక ప్రియులారా, అలాంటి లక్షణాలు కలిగి ఈ లోకానికి వచ్చాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజులేమి, అప్పటి వరకు వారిని నడిపించిన అధికారులేమి, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వారు ఎవ్వరు కూడా, ఎంత స్థితిలో కలిగిన వారు ఎవరు కూడా లేనట్లుగా మనకు ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు చెబుతా ఉంది. ఆయన వచ్చిన కారణం ఏంటి
ఆయన యొక్క మిషన్ ఏంటి, ఆయన యొక్క పని ఏంటి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనానికి వచ్చినప్పుడు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనము, ఆ దినములలో యోదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవాయే నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుని నీతిని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పబడుతుందంటే, దేవుడు భౌతికంగా ఆలోచన చేస్తే దావీదు దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు, దావీదు నువ్వు దేవాలయాన్ని కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు దేవాలయాన్ని కడతాడు అని దేవుడు చెప్పారు. ఆ కుమారుని గురించి చెప్పినటువంటి వాగ్దానాలు పరిపూర్ణంగా సొలొమోనులో నెరవేరవు. భౌతికమైన దేవాలయాన్ని సొలొమోను కట్టాడు, కానీ సొలొమోను మాత్రము దేవునికి అనుగుణంగా జీవించి తన సింహాసనాన్ని స్థిరపరచుకోలేకపోయాడు. కానీ దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, కదలని సింహాసనం, స్థిరమైన సింహాసనము, నిత్యము నిలిచే సింహాసనం నీకు ఇస్తాను, నీ సింహాసనం మీద ఎప్పుడు కూడా నీ యొక్క అధికారం ముందు కొనసాగుతూనే ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ సొలొమోనులో ఆ వాగ్దానము పరిపూర్ణంగా నెరవేర్చడానికి వీల్లేదు, ఎందుకంటే సొలొమోను దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోయాడు. కానీ దానికంటే ముందే దేవుని ప్రణాళిక ఏంటంటే, దావీదు చిగురుగా వచ్చిన యేసుక్రీస్తు వారు దావీదు యొక్క పనులను జరిగించాలి. మొట్టమొదటిది ఏంటంటే, దావీదు దేవాలయం కడదాం అనుకున్నాడు, సొలొమోను భౌతికంగా కట్టాడు, కానీ అసలైన దేవాలయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కట్టడానికి వచ్చారు. అని ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, యెరూషలేమును నీతి కలిగినటువంటి జనాంగముగా మార్చి దేవునికి దేవాలయముగా మార్చడానికి ఆయన వచ్చాడు. యెరూషలేములో దేవాలయం ఉండటం కాదు, దేవుని ప్రజలే దేవాలయంగా ఉండడానికి ఆయన మార్చడానికి వచ్చాడు. అది కేవలము భౌతికమైన ఇశ్రాయేలీయులు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఇశ్రాయేలీయులు. అది ఇశ్రాయేలు, భౌతిక ఇశ్రాయేలు జనాంగానికి చెందకపోయినా, ప్రపంచంలో ఎక్కడున్న ఏ జాతి వారమైనా సరే, ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పిల్లలముగా, ఆయన ఆధ్యాత్మిక పుత్రులముగా, కుమారులముగా, కుమార్తెలముగా, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా, దేవుని యొక్క దేవాలయముగా మనలను ఆయన మార్చడానికి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకు చేసిన వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ, అసలు సిసలైనటువంటి దావీదు సంతానం ఎవరు అన్న దాన్ని జ్ఞాపకం చేస్తూ, జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలో 12-13 వచనాల్లో దేవుడు ప్రవచింపజేస్తాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాల్లో, అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. దేవుని ఆలయమును కట్టువాడు ఆ చిగురే. వీరు భౌతికంగా ఆలోచిస్తున్నారు, అయ్యో మా దేవాలయం పడిపోయింది. దావీదేమో దేవాలయాన్ని కట్టాలి, సొలొమోను కట్టాడు, ఆ తర్వాత దేవాలయం పడగొట్టబడింది నెబుకద్నెజరు రాజు చేత, ఇప్పుడు మళ్ళీ దేవాలయం కట్టుకోవాలి. అవును, తర్వాత జెరుబ్బాబేలు వచ్చి కట్టాడు, బాగానే ఉంది, తర్వాత హేరోదు వచ్చి కట్టాడు, తర్వాత మళ్ళీ ఆ దేవాలయము 70 ADలో కూల్చబడింది. కానీ ఈ దేవాలయం కాదు దేవుడు మాట్లాడేది, అసలైన దేవాలయం ఇంకొకటి ఉంది. ఆ దేవాలయాన్ని కట్టేది ఆ చిగురే, దావీదు చిగురే. దావీదు భౌతిక దేవాలయాలు దావీదు కట్టకపోయినా తన కుమారుడు సొలొమోను కట్టాడు, కానీ వీళ్ళు భౌతిక దేవాలయాలను కట్టగలరు, కానీ ఆధ్యాత్మిక దేవాలయాన్ని కట్టగలిగిన వాడు ఒక్కడే. ఆయనే దావీదు చిగురు, దేవుని నుండి వచ్చువాడు, ఆయనే పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఇద్దరికంటే ఇశ్రాయేలు ప్రజల వరకు యూదా ప్రజలకు అన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ దేవుని ప్రజలమైన మనందరికి కూడా ఆయనే యాజకుడిగా ఉంటాడు, ఆయనే దేవాలయమును కట్టువానిగా ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ ప్రశ్న అడుగుతాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆలయం అంటే ఎవరిప్పుడు?
మనమే విశ్వాసులము, రక్షింపబడిన వారము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా ఉన్న మనము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని కట్టడానికే కదా ఈ దావీదు నీతి చిగురొచ్చి మనలను నీతిమంతులుగా చేసి దేవుడు నివాసము చేయగలిగినటువంటి నివాసయోగ్యమైనటువంటి ఆలయముగా మనలను కట్టుచూ ఉన్నాడు. అదే మాట వీఆర్ బీయింగ్ బిల్ట్ అనే మాట 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వీఆర్ బీయింగ్ బిల్ట్ యాజ్ ఎ స్పిరిచువల్ టెంపుల్. దేవుడు నివసించడానికి ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనము కట్టబడుచున్నాము. ఇది కట్టడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ చిగురు పుట్టి అది ప్రారంభించాడు. ఇశ్రాయేలీల్లో ప్రారంభించాడు, అన్యుల్లో ప్రారంభించాడు. ఇశ్రాయేలీల్లో సంఘాలు ఉన్నాయి, అన్యుల్లో సంఘాలు ఉన్నాయి. ఇశ్రాయేలీల మధ్య శిష్యులు పరిచర్య చేశారు, కొంతమంది బయట అన్యులకు పరిచర్య చేశారు. ఇశ్రాయేలీలేమి బయట వారేమి మనలందరినీ కూడా ఏకము చేశాడు దేవుడు. ఈ సువార్త ద్వారా ఏకము చేసి మనలను ఆత్మ సంబంధమైన దేవాలయముగా యేసుక్రీస్తు ద్వారా కట్టుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు దావీదు చిగురుగా, దావీదు నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చిన ఆయన యొక్క పని ఏమిటంటే దేవుని యొక్క ఆలయమైనటువంటి మనలను నిర్మించటమే. ఆయన ఇప్పుడు మనలను కడుతూ ఉన్నాడు, నిర్మిస్తూ ఉన్నాడు. ఆయనే పునాది రాయిగా ఉండి ఆయనే అందరి చేత తృణీకరింపబడినప్పటికీ ఆయన సజీవమైన రాయి కనుక ఆయన దగ్గరికి వచ్చిన మనము కూడా సజీవమైన రాళ్లుగా మారి సజీవమైన దేవాలయముగా మనం కట్టబడుచున్నాము. అంటే భౌతికమైనటువంటి దేవాలయానికి, ఆత్మ సంబంధమైన దేవాలయానికి పేతురు తేడాను చూపిస్తా ఉన్నాడు. బాబు, మనం కట్టుకునే దేవాలయాలు ప్రాణం లేని దేవాలయాలు, అవి దేవుణ్ణి మహిమపరచలేని దేవాలయాలు. కానీ మనల్ని కడుతున్నాడు కదా దేవుడు, ప్రాణము కలిగిన వారము, జీవము కలిగిన వారము, దేవుణ్ణి పరచగలిగిన వారము, అటువంటి దేవాలయముగా మనం ఉన్నాము అన్న సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆ దావీదు నీతి చిగురి లోకానికి వచ్చిన కారణం ఏంటంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. మనం చదువుకున్న లేఖన భాగం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలోనికి మళ్ళీ మనం వచ్చినప్పుడు 16వ వచనములో, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఆ నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి మనలను దేవుని యొక్క ఆలయముగా చేస్తున్నారనేమో మనము మరొక ఇన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. చాలా అనేకమైనటువంటి సందర్భాల్లో జకర్యా గ్రంథం 6:12-13 కానీ, 1 కొరింథీ 3:16 కానీ, 1 పేతురు 2:4-5 వచనాల్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు దావీదు నీతి చిగురు ఈ లోకానికి వచ్చి 2 ప్రాముఖ్యమైనటువంటి పాత్రలను ఆయన పోషిస్తూ ఉన్నాడు. మొదటి పాత్ర ఏమిటంటే ఆయన రాజుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ సింహాసనాన్ని పరిపాలించేవాడు ఎప్పుడు ఉంటాడయ్యా అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇది భౌతికమైనటువంటి సింహాసనం గురించి కాదు దేవుడు చెప్పింది. అబ్రహాముకు దేవుడు కనాను దేశం గురించి వాగ్దానం చేసినా సరే, ఈ భౌతికమైన కనాను కేవలము ఒక నీడ వంటిదే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మర్మం వేరే ఉంది. అబ్రహాము దానికోసమే ఎదురు చూశాడని బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంతేకాకుండా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా దానికోసం ఎదురు చూశారని మనం గత వారాల్లో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు అర్థం చేసుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ దావీదు సింహాసనమును కొనసాగించేవాడు. సొలొమోను కాదు, భౌతికమైన రాజులు కాదు. దావీదు సింహాసనం అంటే అది భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైన అర్థంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆధ్యాత్మికమైన రాజుగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడే ముందు ఆయనకు తీర్పు జరుగుతున్నటువంటి సమయంలో, నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే, కాకపోతే నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదని యేసుప్రభువు వారు చెప్తారు. అది అనేక మందికి అర్థం కాదు ఆ సత్యం. అయితే యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. హిస్ కింగ్లీ ఆఫీస్. ఆయన నెరవేర్చే 2 ప్రధానమైనటువంటి పాత్రలు. మొట్టమొదటి రాజుగా ఆయన. దాని గురించి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రవచింప చేయబడింది. మీకా గ్రంథం 5:2లో, బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండగలిగింది ఎవడు? దేవుడు తప్ప. కాబట్టి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రియులారా, అనేక మందికి యేసుక్రీస్తు వారు, దాన్ని క్రిస్టోఫనీ అంటారు. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఆయా రూపాల్లో అనేక మంది కనిపించారు. ఆయన ఉన్నాడు. ఆయన సడన్గా ఉనికిలోకి రాలేదు. చాలా మంది అంటూ ఉంటారు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు క్రిస్మస్ రాగానే ఈ గొడవ ఒకటి, ఎప్పుడు పుట్టాడు, ఏ తారీఖుని పుట్టాడు, ఇవన్నీ ఆయన పుట్టాడా లేదా ఇవన్నీ మాట్లాడుతూ చాలా మంది విమర్శించేటువంటి మాట ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో పుడితే అంతకుముందు మరి దేవుడు లేడా, ఆయన ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, ఏంటి అని అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు మానవునిగా అవతరించినటువంటి సమయం అది. అంతకుముందు ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన ఉనికిలో లేని కాలమేది గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు, శాశ్వతముగా ఏలువాడు. కాబట్టి ఆయన గురించి మీకా గ్రంథం 5:2 చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండెను. ఆయన నిరంతరము ఏలు రాజుగా ఉంటాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట లూకాసు సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో కూడా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరియతో చెప్తా ఉన్నాడు దేవుని దూత అయినటువంటి గబ్రియేలు. ప్రియులారా, అంతము లేని రాజ్యమును పరిపాలించేవాడు ఆయన రాజు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసులకు రాజు ఆయన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనమే రాజుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. నా జీవితానికి నేనే రాజునండి, నా జీవితానికి నేనే అధికారినండి. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా మనం నోటితో ఒప్పుకుంటాం. నిజంగా మన జీవితంలో, దైనందిన జీవితంలో ఆయన చిత్తమే జరగాలి, ఆయనే నా ప్రభువు, ఆయన అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది కాదు అనేటువంటి ఆలోచన మనకు రాదు. ఆయన మనం పరిపాలించడానికి వచ్చాడు, ఆయన పరిపాలించేవాడు, ఆయన మన రాజై ఉన్నాడు. రాజుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తాం. అదే మాటలు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతుంటే కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 33:17 నుంచి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చొండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. దావీదు కోసం ఆయన సింహాసనం మీద కూర్చునేవాడు ఎల్లప్పుడూ ఒకడు ఉంటాడు అని, రాజుగా ఈ దావీదు నీతి చిగురు యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటాడు అని ఇక్కడ వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి వెళ్ళాడు. దాని కల్మినేషన్, దాని పూర్తిగా రాజ్యము ఈ లోకమంతటిని వెళ్ళి మిగతా రాజ్యాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈ రాజ్యము ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా స్థాపించబడేటువంటి దినం ఒకటి రాబోతా ఉంది. ఆ కార్యము, ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము దేవుడు ముందుగా వాగ్దానం చేసిన రీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన గురించి చేయబడినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన గురించి మనము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వెళ్తే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ జయ ప్రవేశము చేసిన రోజున, యెరూషలేములోనికి జయ ప్రవేశం చేసిన రోజున గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి వెళ్తూ ఆయన రాజుగా తాను చూపించుకున్నాడు అన్న సంగతి కూడా మనకు బాగా తెలిసినటువంటి విషయమే. ఆయన చెబుతున్నాడు, చెప్పకనే చెబుతున్నాడు, నేను రాజుని అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గాడిద మీద ఎక్కి వెళ్ళడం అనేది ప్రత్యేకంగా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, రాజులుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు గాడిదల మీద వెళ్ళేవారు, గుర్రాల మీద కాదు వెళ్ళేది, గాడిదల మీద వెళ్ళేవారు అనమాట పట్టాభిషేకం కోసం. అలాగా ఈ యేసుక్రీస్తు వారు కూడా గాడిద మీద వెళ్ళి ఆయన రాజును అని ప్రకటించుకుంటా ఉన్నాడు. ఆయన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవ పాత్ర ఆయన పోషించేది ఏంటంటే యాజకుని పాత్ర. ఇశ్రాయేలు ప్రజలకి అప్పుడు కొంతకాలం యాజకులు ఉన్నారు కానీ ఆ యాజకులు పనిచేయడానికి దేవాలయం లేదు. అయితే యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు అన్న సంగతి కూడా, ఆయన యాజకుని యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు అన్న సంగతి మనకు తెలియవస్తా ఉంది. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోనే ఎడతెగక 18వ వచనము, ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములను అర్పించుటకును, బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు. యాజకుడైనటువంటి లేవీల్లో ఖచ్చితంగా ఒకడుంటాడు, నా కోసము బలులు అర్పించేవాడు. ఎవరాయన? ఈ దావీదు నీతి చిగురు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఏ పాపము లేనటువంటి వాడు. పాత నిబంధనలో ఉన్న యాజకులు వారు అనేకుల పాపాల కోసం బలులను అర్పించినప్పుడు వారి పాపాల కోసం కూడా వారు అర్పించుకోవాల్సి వచ్చేది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన పాపాల కోసం బలులు అర్పించుకోవాల్సిన అవసరం లేదు. మన పాపాల కోసం ఆయనే బలైపోయాడు. వారు బలులు అర్పించినప్పుడు ప్రతి ఏడాది కూడా ఏడాదికి ఒకసారి బలులు అర్పిస్తూనే ఉండాలి. రిపీట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వారి యొక్క మనస్సాక్షి సరిచేయబడలేదు, బాగు చేయబడలేదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అర్పించిన బలి అన్ని సార్లకి, అన్ని సంవత్సరాలకి, అందరికీ ఒక్కటే బలి, తగిన బలి, సరిపడినటువంటి బలి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ యాజకులు మారుతూ ఉంటారు, కానీ ఈయన నిరంతరము నిలిచేటువంటి యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు, ఆయనే నిరంతరము మనకు యాజకుడు అన్న సంగతి హెబ్రీ 7:24లో మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన అందరికీ అన్ని సమయాలకి తగినటువంటి బలిని అర్పించి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన ఉన్నాడు అన్న విషయము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు 10వ అధ్యాయము 11, 12 వచనాల్లో కనబడుతుంది. ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని అంటే, అక్కడ కూడా ఆయన మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. బలర్పించినప్పుడు బేసిక్గా యాజకుడు చేసే పని ఏంటి? అయ్యా వీడు పాపం చేశాడు, ఈ పాపాన్ని క్షమించనే కదా. అదే విజ్ఞాపన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మార్పు లేని ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకు అన్ని అనుభవించి, మనము ఏ శ్రమను అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఆయన అనుభవించి మన యొక్క శ్రమలను, బాధలను, శోధనలను ఎరిగినవాడై మన కొరకు తండ్రి సన్నిధానములో మొర్రపెట్టు ప్రధాన యాజకునిగా ఆయన ఉన్నాడు. ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. పాత నిబంధనల యాజకులేమో గొర్రె మేకల రక్తాన్ని తీసుకెళ్తే ఈయన రక్తమునే తీసుకుని వెళ్ళి మన కొరకు ఆయనే గొర్రె పిల్లగా, ఆయనే యాజకునిగా తండ్రి సన్నిధిలో మన కొరకు ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత చేస్తూ యేసుక్రీస్తు వారు దావీదు నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో చక్కటి లక్షణాలు కలిగి ఉండి, నేను చెప్పాను ఇంత ముందు, ఆయన చక్కటి దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడిగా, దేవుని జ్ఞానము కలిగిన వాడిగా, దేవుని యొక్క న్యాయము కలిగిన వాడిగా, దేవుని నీతి కలిగిన వాడిగా, దేవుని తీర్పులు తీర్చేవానిగా ఆయన ఉంటూ, ఆయన మంచి లక్షణాలతో ఈ లోకంలో జీవించి ఆయన అలాంటి ఇప్పటికైనా సరే అదే రాజు, అలాంటి రాజుగాను, అలాంటి యాజకునుగాను ఆయన ఉంటే మనము ఈ క్రిస్మస్, డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ గుర్తు చేసుకుంటూ ఆయన మొదటి రాకను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ రెండవ రాకడను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో రాజుగా ఆయన రానై ఉన్నాడు. ఆయన యాజకుడే కాదు, ఆయన రాజు కూడాను. తీర్పు తీర్చడానికి ఆయన రానై ఉన్నాడు. కనుక మనము ఇంకా 2000 సంవత్సరాలు క్రితం జరిగిన దాన్ని మాత్రమే నెమరు వేసుకుంటూ, కొంతమంది క్రిస్మస్ అనగానే క్రీస్తుని పక్కన పెట్టేసి, అమెరికా దేశంలో క్రిస్మస్ అంటే నాన్ క్రిస్టియన్స్ అఫెండ్ అవుతారని ఎక్స్మస్ అంట మొదలుపెట్టారు కొంతకాలం క్రితం. ఇప్పుడైతే హాలిడేస్ అంటున్నారు. అంటే మాస్ కూడా తీశారు, ఎక్స్ కూడా తీశారు. ఎక్స్మస్ అంటే ఎవరో ఆయన మాస్ అన్నట్టుగా. ఇప్పుడు అవన్నీ తీసేసి హాలిడేస్. ఎందుకంటే యేసు ప్రభు పేరున వచ్చినటువంటి ఒక హాలిడేని యేసుప్రభుని తీసేసి జరుపుకుంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. వాళ్లే కాదండి, ఈ రోజున క్రైస్తవులమైన మనం కూడా క్రిస్మస్ అంటే అబ్బో మనకు ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని రకాల ఆలోచనలు, ఏమేం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ యేసయ్యతో సమయం గడిపే సమయం మాత్రం మనకు ఉండదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చాడు ఆల్రెడీ. ఆయన ఇంకా పశువుల పాకలు బాలయేసు జో 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 అని మనం పాడతాం. కానీ ఇప్పుడు ఆయన జోలపెట్టి పాటలు పాడి ఆయన పడుకోబెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం చూడండి, అన్యులకి మనకి ఏ తేడా లేదు. ఆయనకు జోల పాడుతూ ఉంటాం మనం. సరదా, అదొక సరదా. మనం అలా చేయటం అనేది మనకు అదొక సరదా అంతే. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆయన రారాజుగా రానై ఉన్నాడు, తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. టైం అయిపోయింది. మనం ఏదో సరదాగా మన యొక్క విశ్వాసాన్ని సరదాగా తీసుకోవడానికి ఇది సమయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సమయం అని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు
రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ దావీదు నీతి చిగురు మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ అనేది 3 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం రక్షింపబడి ఉన్నాము. రెండవది, రక్షింపబడుచున్నాము. మూడవది, రక్షింపబడబోతూ ఉన్నాము. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన కార్యాన్ని మనము విశ్వసించుట ద్వారా రక్షింపబడ్డాం. కానీ అనుదినము మనం పరిశుద్ధపరచబడుతూ రక్షింపబడుతూ ఉన్నాం ఈ లోకంలో నుంచి. ఆయన వచ్చే వరకు ఆయన మనకు కాపుదలగా, ఆయన ఆత్మను మనలో పెట్టి, మన కాపుదలగా పెట్టి రక్షిస్తూనే ఉన్నాడు అనుదినము కూడా. తర్వాత ఈ రక్షణ అనేది ఎప్పుడు కల్మినేట్ అవుతుంది, సంపూర్తి అవుతుంది అంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకుపోయినప్పుడు, అప్పుడు రక్షణ కంప్లీట్ అయినట్టు. అప్పటి వరకు మనము జాగ్రత్తగా బ్రతకాలి. అందుకే పౌలు అంటాడు, రక్షింపబడినటువంటి మనము, రక్షణ మనకు మరి సమీపముగా ఉంది అంటాడు. అంటే రక్షింపబడే రోజు ఇంకా దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ దగ్గరికి వచ్చేసింది అంటూ 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మీ డోంట్ థింక్ అబౌట్ యువర్ బాడీ. మీ శరీరం గురించి, ఆ శరీర ఇచ్చల గురించి మీరు ఆలోచించకుండా యేసయ్యను మీరు ధరించుకున్న వారై ఆ విధంగా మీరు జీవించండి అని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియులారా, దావీదు నీతి చిగురు అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఆ నీతి అనే మాట అక్కడ పెట్టాడు అంటే, నీతిని స్థాపించడానికి వచ్చేవాడు, మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చినవాడు. ప్రియులారా, మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. ఆయన ఒక రోజు రాబోతున్నాడు మనం తీసుకెళ్ళడానికి. అదే నీతిమంతులముగా ఆయన దేనికి కోసం ఈ లోకానికి వచ్చాడు? పరిశుద్ధులైన జనాంగముగా, యాజక సమూహముగా, దేవుని యొక్క ఆలయం, సజీవమైన రాళ్లుగా మనం దేవుని ఆలయంగా కట్టబడుతున్నటువంటి మనము, ఆయన ఒక రోజు వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు మనము నిష్కల్మషముగా, నీతి కలిగిన వారముగా, జీవించే వారంగా మనం ఆయన కనిపించాలి. జీవించిన వారంగా మనం ఆయన కనిపించాలి. కనుక ప్రియులారు, ఈ క్రిస్మస్ దినాలు ప్రారంభమవుతూ ఉండగా క్రీస్తు లేని క్రిస్మస్ మనం జరుపుకోకుండా ఇప్పటి నుండే మన హృదయాలను, మన కుటుంబాలను, మన ఆత్మను మనం సిద్ధపరచుకొని ఆధ్యాత్మికంగా మనం ఉజ్జీవపరచబడేటువంటి క్రిస్మస్ మనం జరుపుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, జీవాధిపతి, మీ మాటలు మేము ఆలకించాము. దావీదు నీతి చిగురుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మా కొరకు నీతిని స్థాపించి మమ్ములను నిజమైన ఆలయములుగా కట్టి నీవు మాలో నివాసముండునట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని రక్షిస్తూ ప్రభువా, రక్షించబోవడానికి మరలా రాబోతూ ఉండగా ఆయన వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రభువా, నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరం బోధించిన నేను ఈ క్రిస్మస్ దినాల్లో నిన్ను కలిగిన క్రిస్మస్ని మేము జరుపుకోవడానికి కృపనిమ్మని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ వ్యాపార సంబంధమైనదిగాను, ప్రభువా, లోకేచ్ఛల సంబంధమైనదిగాను ఉండకుండా ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని కలుగజేసే క్రిస్మస్గా ఉండడానికి, కుమారుని పుట్టుక ప్రభువా మాకు ఉజ్జీవాన్ని కలిగించేదిగా ఉండడానికి సహాయం చేయమని యేసు దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ ఆనందాన్ని బీదలతో పంచుకొనడానికి ప్రతి సంవత్సరం కూడా వారికి కొన్ని బహుమతులు, చిన్నపిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు కొన్ని బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ బహుమతులు ఇచ్చుట కోసం ఎవరైనా సరే సహకరించాలి అని ఆశపడితే దయచేసి నన్ను సంప్రదించండి. ఒకవేళ వచ్చి మీరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశపడితే తప్పకుండా నాకు తెలియజేయండి. మనమందరం కలిసి పేదల మధ్య క్రిస్మస్ వేడుకను జరుపుకుందాం. వారితో కలిసి మనము దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని వారితో కూడా పంచుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.